ఈరోజే గంగా సప్తమి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష సప్తమిని గంగా సప్తమి అని పిలుస్తారు. ఈరోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్లి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. కాని ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పళ్ళు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుణ్ణి ఇచ్చి వివాహం చేసింది. కన్యాదానం చేసింది. ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువి, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని తెలియజేశాడు. దానం చేసినందువల్లే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందో అని సగరుడు ఆలోచించి తనకి 60,000 మంది కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేయసాగాడు. సగరుడు 60,000 మంది కన్యలకు కన్యాదానం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందో ఏమో అని, తన పదవికే మోసం వస్తుందో ఏమో అని ఆలోచించాడు ఇంద్రుడు. దీంతో ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకునేటప్పుడు అతని నాలుకపై ఉండి 60,000 పుత్రికల బదులు పుత్రులు అనేటట్లుగా చెయ్యమని కోరాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడి తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సగరుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవా, నాకు 60,000 మంది పుత్రికలు కావాలి అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు. సగరుడు తన పొరపాటును గుర్తించేసరికి ఆలస్యం అయిపోయింది. బ్రహ్మ అలాగే తదాస్తు అని చెప్పి మాయమైపోయాడు. సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు ఇలా అనుకున్నాడు, నేను కన్యాదాన ఫలాన్ని పొందకపోతే ఏమి, అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్లీ ఇంద్రుడు ఇలా అనుకున్నాడు, సగరుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల నా ఇంద్ర పదవికే మోసం వస్తుంది అని ఆలోచించాడు. దీంతో ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని దొంగలించి పాతాళంలోని ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి ఒక వరం ఉంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటివాళ్లు భస్మం అయిపోతారు. అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు చెబుతారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులను పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండి అని చెప్పాడు. వజ్రాల్లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చేయమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు, మీరెవరూ కంగారు పడకండి. ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళలోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పాడు బ్రహ్మ. ఇక సగర కుమారులు ఎంత తవ్వినా అశ్వం కనబడపోయేసరికి వారు సగరుడి వద్దకు వెళ్లి జరిగిందంతా తెలియజేశారు. దానికి సగరుడు తన కుమారులతో, నాకు అశ్వం తప్పకుండా కావాలి అని అన్నాడు. మీరు పాతాళం దాకా తవ్వేయండి అని చెప్పి వాళ్ళని మళ్లీ పంపించాడు. ఆ సగర కుమారులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్లగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సామనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రం అనే ఏనుగు కనిపించింది. వాటికి ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడలేదు.
ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరులు భావించి ఆయన్ని కొట్టడానికి పరుగులు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హూంకారం చేసేసరికి ఆ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. అసలు విషయం ఏంటి అంటే, సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించాడు. చిన్న భార్యకి ఈ 60,000 మంది కొడుకులు పుట్టారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడికి అంశుమంతుడు అనే కొడుకు పుట్టాడు. అక్కడ పాతాళలోకంలో తన 60,000 మంది పుత్రులు బూడిద కుప్పలై పడి ఉన్నారు. యాగాశ్వం కోసం వెళ్లిన కొడుకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో మనవడైన అంశుమంతుణ్ణి పంపాడు సగరుడు. అంశుమంతుడు పాతాళలోకంలో చితాభస్మపు గుట్టలను చూసి ఎంతో బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతూ ఉంటే అశరీరవాణి ఇలా పలికింది: అంశుమంతా, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలు చేరవు, పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతాయి అంటూ పలికింది. దీంతో అంశుమంతుడు నిట్టూర్చి అక్కడ్నుండి వెళ్లిపోయాడు. సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆ తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు చిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటి వరకు భస్మమైన రాజకుమారులకు సద్గతి కలగనే లేదు. చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భూమిపైకి తెస్తానని తల్లితో చెప్పాడు. రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశులకు అప్పగించి తాను సురగంగను తేవడానికి 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ భగీరథునికి ప్రత్యక్షమయ్యాడు. పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతతత్వం తొలగి అమరలోకం చేరేందుకుగాను అమరలోక వాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు భగీరథుడు. అందుకు సృష్టికర్త వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి సూచన మేరకు భూమి మీదికి రావడానికి సిద్ధమేనని, కాని తాను ఆకాశం నుండి కిందికి దూకేటప్పుడు కలిగే ఉధృతికి భూమి 2గా బద్దలవుతుందని చెప్పి తనని భరించగలిగే నాదుడు ఎవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైనది. అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మరలా దర్శనమిచ్చి ఏం వరం కావాలని అడిగాడు. దానికి భగీరథుడు సురగంగను భరించగలిగే నాదుడు ఎవరని ప్రశ్నించగా అందుకు విధాత ఇలా సమాధానం చెప్పాడు: ఈ 14 భువనాల భాండములలో సురగంగను భరించగలిగేవాడు ఒక్క పరమేశ్వరుడే. ఆమె అహాన్ని అదుపు చేయగలిగినవాడు ముక్కంటి ఒక్కడే అని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక భగీరథుడు పట్టు విడవక ఇనుమడించిన దీక్షతో మరొక 10,000 సంవత్సరాలు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. చంద్రశేఖరుడు హిమవత్ పర్వత అగ్రాన నిలిచి తన ముడివేసి ఉన్న తన జటాజూటాన్ని విరల్చి ఓరకంట దివి నుంచి భూమిని బద్దలు చేయగలనన్న అహంతో ఉన్న గంగను చూసి చిరుమందహాసం చేశాడు. తన నడుముపై చేతులు ఉంచి నిల్చున్న శంకరుణ్ణి పరిహాస దృష్టితో చూసిన గంగ ఉప్పొంగే తరంగాలతో వడితిరుగుతున్న సుడులతో మహోగ్రంతో తనలోని మకరాలు, మీనాలు, కూర్మాలతో జలచరాలన్నిటితో సహా పరమేశ్వరుణ్ణి పాతాళానికి తొక్కాలన్న తిక్కతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుడిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది. శివుని జటలో తిరుగుతూనే ఉంది. 1000 సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ కనీసం ఒక్క చుక్క గంగాజలమైనా భూమిపై చెందలేదు. ఇంతటి తన శ్రమ తర్వాత భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవ్వడం చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని మహేశ్వరుణ్ణి ప్రార్థించాడు.
అప్పుడు పరమేశ్వరుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటం నుండి విడవగా గంగ భూమిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. ఇక గంగామాత భగీరథుడితో ఇలా పలికింది: నేను వెంట వచ్చేటప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడరాదు అన్న షరతును విధించింది. అంతట మహా ఆనందంతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగా అతన్ని అనుసరిస్తూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహన మహర్షి ఆశ్రమాన్ని తన ఒప్పొంగే తరంగాలతో ముంచెత్తింది. దీంతో జహన మహర్షి కోపంతో తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గంగానదిని తన యోగాశక్తితో ఔపాసన పట్టాడు. ఒక్కసారిగా తనని అనుసరిస్తున్న జలదారుల గలగల సవ్వడి వినబడపోయేసరికి వెనుతిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగని విడిచిపెట్టమని మహర్షిని పరిపరి విధాలుగా స్తుతించగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు. జహన మహర్షి నుంచి ఉద్భవించింది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుణ్ణి అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదలపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. గంగాదేవి పాతాళలోకం చేరడం వలన పాతాళ గంగ అయినది. భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు సహనానికి ప్రతిరూపం. ఎంతటి కష్టానైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథుడితో పోలుస్తారు. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుంచి గంగను భువికి తీసుకొచ్చాడు.